తమిళనాడు రాజకీయ వేదికలో ఇప్పుడు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హంగ్ ఫలితాల అనంతరం డిఎంకే అన్నాడీఎంకే మధ్య రహస్య చర్చలు జరుగుతున్నాయని ఎమ్మెల్యేలతో పళనిస్వామి రాత్రి సమావేశాలు నిర్వహించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక టీవీకే చీఫ్ విజయ్ అధికారం చేపట్టకూడదని ఆయన వెనుకకు పావులు కదుపుతున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పళనిస్వామి సీఎం అయినా పర్వాలేదని ఉదయనిధి అన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక తమిళనాడు రాజకీయ వేదికలో ఇప్పుడు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హంగ్ ఫలితాల అనంతరం డిఎంకే అన్నాడీఎంకే మధ్య రహస్య చర్చలు జరుగుతున్నాయని ఎమ్మెల్యేలతో పళనిస్వామి రాత్రిపూట సమావేశాలు నిర్వహించినట్లుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక టీవీకే చీఫ్ విజయ్ అధికారం చేపట్టకూడదని ఆయన వెనుక పావులు వేస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే పళనిస్వామి సీఎం అయినా పర్వాలేదని ఉదయనిధి అన్నారనే టాక్ అయితే వినిపిస్తోంది. అయితే తనకు డిఎంకే మద్దతు ఉందని పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టంగా తెలిపారు పళనిస్వామి. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ విజయ్ వైపు వెళ్లొద్దని సూచించినట్లుగా తెలుస్తోంది. వేరుకుంపటికి సిద్ధపడి కొందరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గారు. ఇక టీవీకే చీఫ్ విజయ్ ఇప్పుడు ఈ రాజకీయ గేమ్ లో చెక్ పెట్టే స్థితిలో ఉన్నారు. అధికారం పగ్గాలు చేపట్టనీయకుండా ఒకవేళ డిఎంకే అన్నాడీఎంకే అడ్డుపడితే మరో స్టెప్ తీసుకోనున్నారు విజయ్. ఇక తమిళనాడు రాజకీయం కొత్త మలుపు తిరుగుతోంది. రోజుకో రీతిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్డీఏ నుంచి వైదొలగడానికి అన్నాడీఎంకే సిద్ధమైనట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక విజయ్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అన్నాడీఎంకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇప్పటికే పుదుచ్చేరి నుంచి చెన్నైకి రావాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు వెళ్లాయి. అటు అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి గవర్నర్ ను కలవనున్నారు. ఇక గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఇక అవసరమైన మద్దతు ఉందని గవర్నర్ తో పళనిస్వామి చర్చించనున్నారు. తమిళనాడు రాజకీయం కొత్త మలుపు తిరుగుతోంది. రోజుకో రీతిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్డీఏ నుంచి వైదొలగడానికి అన్నాడీఎంకే సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక విజయ్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అన్నాడీఎంకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే పుదుచ్చేరి నుంచి చెన్నైకి రావాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలైతే వెళ్లాయి. అటు అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి గవర్నర్ ను కలవనున్నారు. ఇక గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరే అవకాశం కూడా ఉంది. అయితే అవసరమైన మద్దతు ఉందని గవర్నర్ తో పళనిస్వామి చర్చించనున్నారు.
రైట్ గా తమిళనాడు రాజకీయ వేదికలో ఇప్పుడు ఆసక్తికర పరిణామాలైతే చోటు చేసుకుంటున్నాయి. హంగ్ ఫలితాల అనంతరం డిఎంకే అన్నాడీఎంకే మధ్య రహస్య చర్చలు జరుగుతున్నాయని ఎమ్మెల్యేలతో పళనిస్వామి రాత్రిపూట సమావేశాలు నిర్వహించినట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక టీవీకే చీఫ్ విజయ్ అధికారం చేపట్టకూడదని ఆయన వెనుక పావులు వేస్తున్నారని రాజకీయ వర్గాలైతే చెబుతున్నాయి. పళనిస్వామి సీఎం అయినా పర్లేదు అని ఉదయనిధి అన్నారనే టాక్ అయితే కూడా వినిపిస్తోంది. అయితే తనకు డిఎంకే మద్దతు ఉందని పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టంగా తెలిపారు పళనిస్వామి. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ విజయ్ వైపు వెళ్లొద్దని కూడా సూచించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక వేరుకుంపటికి సిద్ధపడి కొందరు అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు కూడా వెనక్కి తగ్గారు. ఇక టీవీకే చీఫ్ విజయ్ ఇప్పుడు ఈ రాజకీయ గేమ్ ని చెక్కు పెట్టే స్థితిలో ఉన్నారు. అధికారం పగ్గాలు చేపట్టనియకుండా ఒకవేళ డిఎంకే అన్నా డిఎంకే అడ్డుపడితే గనక మరో స్టెప్ తీసుకున్నారు విజయ్. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి గోపీనాథ్ లైవ్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, తమిళనాడు రాజకీయం కొత్త మలుపు ఒక రసత్తరంగా సాగుతుంది. డిఎంకే అన్నా డిఎంకే రాత్రిపూట రహస్య చర్చలు జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళిద్దరూ ఒకటయ్యి గవర్నమెంట్ ని ఫామ్ చేసే అవకాశం ఉంటే గవర్నర్ దగ్గరికి వెళ్తే గనక విజయ్ ఏ స్టెప్ నెక్స్ట్ వేరే స్టెప్ కూడా తీసుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ స్టెప్ ఏంటి? ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే అవకాశాలు ఉన్నాయా? అప్డేట్స్ ఏంటి గోపినాథ్? బ్రాహ్మణి, మొత్తం మీద తమిళనాడు రాజకీయాలు ఇప్పటికే కూడా రసభక్తంగా మారుతున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా చాలామంది అంటే ఒక అనుమానాలు వ్యక్తం చేశారు. అన్నా డిఎంకే పార్టీలు కలిసిపోతున్నాయంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అదేవిధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. బద్ద శత్రువులు అన్నటువంటి వీళ్ళు ఎట్లా కలుస్తారనే దానిపైన కూడా ఆసక్తికరంగా కూడా ఒక చర్చ అయితే జరిగినప్పటికీ కూడా బహుశా ఇప్పుడు అదే నిజమయ్యే పరిస్థితులు కనపడుస్తున్నాయి. ఎందుకంటే అందుకు బలం చేకూర్చే విధంగా కూడా అన్నా డిఎంకే ఏదైతే ఉన్నటువంటి కీలక నేత పళనిస్వామి అంటే రాత్రి అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి శిబిరంలో చేసినటువంటి చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ చర్చలో ఉన్నటువంటి అంశాలు ఒకటే, అంటే టీవీకే పార్టీ అధినేతను విజయ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి చేయకూడదు, దీనికి మీరందరూ కూడా అంటే సిద్ధంగా ఉండాలి, దయచేసి ఎవరు కూడా అంటే అన్నా డిఎంకే పార్టీలోనే మనం చాలా బలమైనటువంటి పార్టీగా మనం వెళ్ళబోతున్నాం, మనమే అధికారం ఫామ్ చేయబోతున్నాం, ఇందుకు మిగిలిన పార్టీలు కూడా సపోర్ట్ చేయబోతున్నాయి అనేటటువంటి వ్యాఖ్యలు ఆయన చేసినట్లు అంటే సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగానే పెద్ద ఎత్తున అంటే నేషనల్ మీడియాలో ఇదంతా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదేవిధంగానే ఇదే సందర్భంలో అన్నా డిఎంకే పార్టీ కొంతమంది నేతలు కూడా కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అంటే ఇన్నాళ్ళ పాటు కూడా పోరాడినటువంటి మనం అంటే ఇన్నాళ్ళ పాటు కూడా ఇబ్బందులు పెట్టినటువంటి పార్టీతో కలిసి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పార్టీని ఎదుర్కోలేక ఈ రకంగా మనం అంటే రాజకీయాలు చేయడం అధికారం కోసం ఇలా కరెక్ట్ కాదు అంటూ కూడా వేరుకుంపటి పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నట్లు కూడా అంటే ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. అయితే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. గత 2 రోజుల క్రితం నుంచి కూడా అంటే కౌంటింగ్ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే అంటే కేవలం అంటే ఏదైతే 118 సీట్లు అంటే ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే పార్టీకి లేవు కాబట్టి ఈ 2 రోజుల పాటు 3 రోజుల పాటు కూడా అంటే అనిశ్చితి అనేది కొనసాగుతూ రావడం జరిగింది. గవర్నర్ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కూడా మద్దతు లేని కారణంగా ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకే పార్టీకి అవకాశం కల్పించలేదు. దీన్ని ఆసరాగా తీసుకుని ఈ 2 పార్టీలు ప్రతిపక్ష గతంలో ఉన్న అధికార పార్టీలు రెండు కూడా కలిసి టీవీకే చీఫ్ విజయ్ తో కలిసి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు అన్నా డిఎంకే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా ఊహాగానాలు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజం? ఒకవేళ అలా కలిసిపోతే మెజార్టీ సాధ్యమవుతుందంటారా? గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి గోపినాథ్? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే టీవీకే పార్టీతో కానీ అన్నా డిఎంకే పార్టీ కలుస్తుందని కేవలం అది కూడా ప్రచారమే, అది కూడా ఈ 2-3 రోజులు ప్రచారమే జరుగుతుంది. అంటే మనమే ముఖ్యమంత్రి కాబోతున్నాము, లేదంటే మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము అంటే రకరకాలు కూడా కథనాలు అయితే వస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా దానికి ఆధారాలు ఎక్కడా లేదు. ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఎక్కడ కూడా అంటే బయట వచ్చి కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. సో ఇవన్నీ కూడా ఒక ఊహాగానాలపైనే నడుస్తూ ఉంది. వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు, వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు, లేదంటే అంటే ఈ 2 పార్టీలు అన్నా డిఎంకే పార్టీ 2 కలిసిపోతున్నాయి, ఇట్లా రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి అంతే తప్ప దానికి బలం చేకూర్చే విధంగా కూడా ఎక్కడా కూడా లెటర్ అంటే పార్టీల తరఫున లెటర్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కడా కూడా బయటికి విడుదల చేయలేదు. సో ఇప్పటికే టీవీకే పార్టీ చాలా దూకుడుగా అంటే ఇప్పటికే వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నటువంటి ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. అంటే ఒకవేళ నిజంగానే వీళ్ళు బద్ద శత్రువులుగా ఉన్నటువంటి అన్నా డిఎంకే పార్టీలు గాన అధికారం చేయడానికి ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా ఉన్నటువంటి 107 మంది ఎమ్మెల్యేల దగ్గర రాజీనామా చేయించాలనే ఆలోచన కూడా టీవీకే పార్టీ చేస్తూ ఉంది. సో ఏదైనప్పటికీ కూడా రాజకీయాలు అంటే ఈ 2-3 రోజుల
నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు ఇవాళ మరింత ముదిరాయని మనం చెప్పుకోవచ్చు. అయితే గోపీనాథ్, ఇవి మీరు మరింత అన్నట్లుగా ఏ కూడా విధంగా ఒకవేళ ముందుకెళ్తాయనే నిజంగా దానిపైన టీవీకే చీఫ్ విజయ్ గనక 107 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించినట్లయితే గనక ఫర్దర్ గా స్టెప్ ఏముండబోతుంది? ఒకవేళ రాజీనామా చేస్తే అసలు ఏం జరగబోతుంది? అంటే మెజార్టీ అంటే రెండు పార్టీలు కలుస్తాయని అంటున్నారు. అంటే టీవీకే పార్టీగానే ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి రాజీనామా చేసేటటువంటి పరిస్థితి వస్తే నిజంగానే రాజకీయ సంక్షోభం అనేది ఏర్పడుతుంది తీవ్రంగా. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రజలందరూ కూడా వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించారు. అలాంటిది ప్రజలను మోసం చేసే విధంగా కూడా ఏదైనా సరే అంటే గవర్నర్ కానీ లేదంటే గవర్నర్ అధికారాలు కానీ ఉపయోగిస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని అంటే పూర్తిగా కూడా అంటే ఒక సంక్షోభం అనేది ఏర్పడే పరిస్థితి మాత్రం ఉంటుందనేది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. సో అలాంటి పరిస్థితి ఇప్పుడే వచ్చే అవకాశం అయితే లేదు. ఇంకా కూడా ఒక 4-5 రోజుల పాటు కూడా ఈ అనిశ్చితి అనేది ఇంకా కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. ఈ లోపల ఏం జరుగుతాయి పరిణామాలు అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే మరి కాసేపట్లోనే సిపిఎం సిపిఐ పార్టీలు కూడా అంటే ప్రత్యేకంగా భేటీ కాబోతున్నాయి. ఇప్పటికే స్టాలిన్తో నిన్న ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఎవరికి సపోర్ట్ చేయాలి, టీవీకే పార్టీకి సపోర్ట్ చేయాలా, లేదంటే ఎవరైతే వీళ్ళు ఇప్పటివరకు కూడా డిఎంకే పార్టీలు ఇప్పుడు ఊహాగానాలు ఏదైతే వస్తున్నాయో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, అంటే పళనిస్వామి సీఎం కాబోతున్నారు. దీనికి ఉదయనిధి స్టాలిన్ కూడా అంటే డిఎంకే పార్టీ అధినేత ఏదైతే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కూడా సపోర్ట్ చేస్తానంటూ కూడా పళనిస్వామి వాళ్ళ ఎమ్మెల్యేలతో చెప్పినట్లు కూడా ఏదైతే ప్రచారం జరుగుతుందో వీటన్నిటికీ కూడా ఎండుకాటు పడే అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తం మీద మాత్రం చూడాలి ఏం జరుగుతుందనే దానిపైన సిపిఎం సిపిఐ ఇప్పటికే కూడా వాళ్ళు ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే రాజ్భవన్ ముట్టడించడానికి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అంటే ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇవాళ అంటే తమిళనాడు రాజకీయాలు మాత్రం ఒక ఆసక్తికరంగా మారే అవకాశం అయితే ఉంది. మరోవైపు డిఎంకే పార్టీలు నిజంగానే కలిస్తే మాత్రం టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. బ్రాహ్మణి. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.